నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ఈక్వి బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, ఎవ్రీ వీక్ అయితే వీడియోస్ చేయలేకపోతున్నా. సో నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడు అయితే వీడియోస్ అయితే డెఫినెట్గా చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినా. సో మీరైతే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఒక మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ముందు ట్రై చేస్తూనే ఉంటా నాకు టైం దొరికినప్పుడల్లా. సో ఈరోజు అయితే వీడియో వచ్చేసి నేను రీసెంట్గా అయితే నేను విజిటింగ్ వీసా అప్లై చేసిన మా అత్తమ్మ కోసం. సో ఆ వీసా అయితే నాకు 1 వీక్లో నాకు అప్రూవల్ వచ్చేసింది. సో నేను విజిటింగ్ వీసా అప్లై చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా, విజిటింగ్ వీసా అప్లై చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన, సో ఈ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా వేరే వాళ్ళకి ఇట్లా యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశంతో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. విజిటింగ్ వీసా ఎక్కడ అప్లై చేయాలి, సో విజిటింగ్ వీసా అప్లై చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఏ సపోర్టింగ్ డాక్యుమెంట్ కావాలి, సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను అప్లై చేసేటప్పుడు మాత్రం సో ఫస్ట్ ఎక్కడ వీసా ఇక్కడ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, జస్ట్ గూగుల్లో విజిటింగ్ వీసా ఫర్ యూకే అని కొడితే మనకు మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, హోమ్ పేజ్, గవర్నమెంట్ హోమ్ ఆఫీస్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అందులో విజిటింగ్ వీసా పైన క్లిక్ చేస్తే ఫస్ట్ మనం చేయాల్సింది అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఐదర్ అప్లికెంట్ డీటెయిల్ తోటి అయినా సరే, ఈమెయిల్ ఐడి తోటి, లేకపోతే వాళ్ళ తరపున మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మన ఈమెయిల్ ఐడి తోటి అయినా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో అంతకంటే ముందు మనం అన్ని దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో విజిటింగ్ వీసాకు సంబంధించిన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏంటంటే, సో మనం వాళ్ళని యూకేకి ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి విజిటింగ్ వీసా పైన, సో మనము వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టు ఇన్విటేషన్ లెటర్ అయితే ఒకటి రాయాల్సి వస్తుంది, జస్ట్ వర్డ్ డాక్యుమెంట్. సో అందులో మన వీసా ఆఫీస్కి బ్రిటిష్ హై కమిషన్కి రాస్తున్నట్టు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాం, సో వాళ్ళ డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబరు, ఏ డేట్ నుంచి ఏ డేట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, సో రీజన్ ట్రావెల్ చేయడానికి, ఇక్కడికి యూకేకి ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటి. సో అప్లికేషన్ విజిటింగ్ వీసా కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ టెంపరీగా మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారా, లేకపోతే షార్ట్ చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ కలవడానికి వస్తున్నారా, లేకపోతే ఇంకా 3-4 టైప్స్ కేటగిరీస్ ఉన్నాయి. సో అందులో అసలు ఏ రీజన్ వల్ల ఇక్కడికి యూకేకి వస్తున్న రీజన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ట్రావెల్ చేస్తున్న డ్యూరేషన్ టైమ్, ఇంకోటి సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ అడ్రస్లో ఉంటున్నారు అనే ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కవర్ అయ్యేటట్టుగా ఒక లెటర్ని అయితే మనం వీసా ఆఫీస్కి ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అది తర్వాత ఫైనాన్షియల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది. అది మనం ఇక్కడ విజిటింగ్ వీసా ట్రావెల్ చేయడానికి ఖర్చుకు కావాల్సినంత అమౌంట్ మనం స్పాన్సర్ చేస్తున్నట్లయితే మన ఫైనాన్షియల్ ఎవిడెన్స్ ప్రూఫ్, లేకపోతే అప్లికెంటే ఆ అమౌంట్ అంతా పే చేస్తున్నట్లయితే వాళ్ళు అంత అమౌంట్ పే చేస్తున్నట్టుగా ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి. సో ఇక్కడ నేను అంత అమౌంట్ నేనే పే చేస్తున్నట్టు పెట్టినా కాబట్టి నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ పెట్టిన. సో ఫైనాన్షియల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కిందకి అయితే నా ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్, నా పే స్లిప్స్, నా బ్యాంక్ స్టేట్మెంట్, ఈ 3 డాక్యుమెంట్ నా ఫైనాన్షియల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ కిందకి కన్సిడర్ అయిపోతాయి. ఇంకోటి ఇక్కడ నేను స్పాన్సర్ చేస్తున్న క్యాండిడేట్, ఇన్వైట్ చేస్తున్న క్యాండిడేట్ అడ్రస్ ప్రూఫ్ ఏంటి, సో నేను రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్, ఇంకా నా రైట్ టు లివ్ ఇన్ యూకే ఐడి ప్రూఫ్, ఇంకోటి బీఆర్పీ కార్డు, ఇంకా నా పాస్పోర్ట్, ఈ డాక్యుమెంట్స్ నేను నా తరపు నుంచి సబ్మిట్ చేసిన. ఇంకా వీటితో పాటు అటాచ్డ్గా సో ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తున్నట్టుగా వస్తున్నారనే రీజన్ తోటి పెట్టినా కాబట్టి నేను ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన, అంటే వాళ్ళ బీఆర్పీ కార్డ్స్, పాస్పోర్ట్స్ డాక్యుమెంట్, ఇంకా నా సైడ్ నుంచి ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ ఎవిడెన్సీ ప్రూఫ్ కింద కౌన్సిల్ ట్యాక్స్, మనం కౌన్సిల్ ట్యాక్స్ పే చేస్తాం కదా, కౌన్సిల్ ట్యాక్స్ పే చేస్తున్నట్టుగా సో ఎవిడెన్స్ ప్రూఫ్, అది అకామిడేషన్ ఎవిడెన్స్ ప్రూఫ్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. సో కౌన్సిల్ ట్యాక్స్ డాక్యుమెంట్, బిల్ డాక్యుమెంట్, ఇంకోటి రెంటల్ అగ్రిమెంట్, ఈ వాళ్ళ తరపు నుంచి అటాచ్ చేయాల్సి వస్తుంది. సో అప్లికెంట్ సైడ్ నుంచి మాత్రం ఓన్లీ ఎందుకంటే ఇక్కడ నుంచి నేను స్పాన్సర్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఫైనాన్షియల్ డాక్యుమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ పాస్పోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే జస్ట్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉన్న ఏ ప్రాపర్టీ అయినా, ఎంప్లాయ్మెంట్
అయితే ఆ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ కింద ఒక డాక్యుమెంట్ కానీ ఒక డాక్యుమెంట్, ఇంకా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్. స్పాన్సర్ నేను చేస్తున్నా కాబట్టి అమౌంట్, సో ఇక్కడ విజిట్ చేయడానికి రావడానికి అయ్యే ఖర్చు అంతా నేను స్పాన్సర్ చేస్తున్నా కాబట్టి, సో అప్లికెంట్ సైడ్ నుంచి అయితే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ వాళ్ళ బ్యాంకులో ఇంత అమౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో నేను అప్లై చేసేటప్పుడు అయితే సో వాళ్ళ అప్లికెంట్ సైడ్ అకౌంట్లో అయితే హార్డ్లీ 5,000 కూడా లేకుండే. సో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. సో మెయిన్ కావాల్సిన అన్ని డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి లిస్ట్ అవుట్ చదువుతా. సో స్పాన్సర్ ఇన్వైట్ చేస్తున్న వాళ్ళ స్పాన్సర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద ఎంప్లాయ్మెంట్ ఆఫర్ లెటర్, పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఇంకా ఇక్కడ రైట్ టు లివ్ ఇన్ యూకే ఎవిడెన్స్ డాక్యుమెంట్, బీఆర్పీ పాస్పోర్ట్, ఇంకా అకామిడేషన్ ప్రూఫ్ డాక్యుమెంట్, అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ ప్రూఫ్, కౌన్సిల్ ట్యాక్స్ బిల్ పేమెంట్ ప్రూఫ్, ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కిందకి ఇంకా వేరే అటాచ్ చేయొచ్చు, కానీ ఇవి మాత్రం మ్యాండేటరీ. సో అప్లికెంట్ సైడ్ నుంచి వచ్చేసి వాళ్ళ పాస్పోర్ట్, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాళ్ళ పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్, ఇంకా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కానీ ఏదైనా, సో బ్యాంక్ స్టేట్మెంట్. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న 19 డాక్యుమెంట్స్ నేను అప్లోడ్ చేసిన. ఆ డాక్యుమెంట్ నేమ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. డాక్యుమెంట్ మిస్ అయిన రిలేషన్ ప్రూఫ్ డాక్యుమెంట్ కింద వస్తుంది. సో నాకు మా వైఫ్ మ్యారేజ్ అయినట్టుగా మ్యారేజ్ సర్టిఫికేట్, ఇంకా వేరే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ ఇన్వైట్ చేస్తుంటే సో మన బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ రిలేషన్ కిందకి పెట్టాల్సి వస్తుంది. సో మా మదర్ ఇల్లు ఫాదర్ ఇల్లు పెడితే మ్యారేజ్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఇవే అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టు ఫ్లైట్ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకొని టికెట్స్ పెట్టని అవసరం లేదు. సో ఇవి ఇప్పుడు నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఫ్లైట్ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకున్న టికెట్స్ అయితే ఏమైతే అప్లోడ్ చేసి పెట్టలేదు. నేను అప్లికేషన్ ఫిల్ చేసే కంటే ముందు అప్లికెంట్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ నేమ్, వాళ్ళ పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్. సో అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ డీటెయిల్స్ అయితే ముందు మీరైతే నోట్ చేసుకొని పెట్టుకోండి. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ ఈ విజిటింగ్ వీసా డ్యూరేషన్ పీరియడ్లో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే ఆప్షన్ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దానికి నేనైతే మంత్లీ ఎస్టిమేషన్ వేసుకొని 45 డేస్కి 1,800 3,000 నేను అక్కడ మెన్షన్ చేసిన. సో ఎక్కువ డ్యూరేషన్ పెడితే విజిటింగ్ వీసా 3 months 4 months పెడితే అమౌంట్ ఎక్కువ చూపించాల్సి వస్తుంది. అందులో అమౌంట్ ఎంత చూపిస్తామో దానికి మనం ఫైనాన్షియల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు విజిటింగ్ వీసా జస్ట్ 2 weeks 3 weeks అప్లై చేసిన 2 weeks అనే డ్యూరేషన్ పెట్టి 6 months అయితే వ్యాలిడిటీ వీసా అయితే అప్రూవల్ వస్తుంది మ్యాక్సిమం 99.9 కేసెస్లో. సో 1 month 2 months పెడితే మనం ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ అమౌంట్ కూడా అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 month అండ్ డ్యూరేషన్ పీరియడ్ ఓన్లీ 1 month పెడుతున్నాం కాబట్టి. సో అట్లా నేను 45 days పెట్టిన. సో నాకు 6 months వీసా వచ్చింది. సో 45 daysకి సరిపడా అమౌంట్ ఎంత స్పెండ్ చేస్తున్నాం, జస్ట్ 3,000 pounds మెన్షన్ చేసిన అక్కడ, అంటే 3 lakhs. ఓకే, స్పాన్సర్ మనం చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు స్పాన్సర్ మనం చేయట్లేదు, మనం ఖర్చు పెట్టుకోవట్లేదు, అప్లికెంటే ఖర్చు పెడుతున్నాడు అంటే ఆ 3,000కి ప్లస్ ఒక మినిమం 5 lakhs అయినా వాళ్ళ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి. సో అట్లా జస్ట్ 2 weeks మనం విజిట్ చేస్తున్నట్టు పెట్టిన 2 weeksకి సరిపడే అమౌంట్ జస్ట్ 1,000 or 2,000 మన ఒకవేళ ఇక్కడ స్పాన్సర్ చేస్తున్నట్టు పెట్టకపోయినా సో అప్లికెంట్ సైడ్ నుంచి అయితే జస్ట్ 2,000 ఉంటే సరిపోతుంది అనుకుంటా. ఎందుకంటే డ్యూరేషన్ టైం తక్కువ పెడుతున్నాం కాబట్టి. ఇంకా మనకు ఒకవేళ వీసా వ్యాలిడిటీ మాత్రం 6 months వస్తుంది. సో ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అయ్యి నేను జస్ట్ ఓన్లీ 45 days మాత్రమే విజిట్ చేస్తున్నట్టు పెట్టినా. సో దానికి సరిపడా అమౌంట్ జస్ట్ 3,000 స్పెండ్ చేస్తున్నట్టు. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ అకామిడేషన్ అయితే ఫ్రీ, సో వాళ్ళు ఏం స్పెండ్ చేయరు, జస్ట్ ట్రావెలింగ్కి ఇక్కడికి వచ్చి అదర్ సైట్ చూడడానికి ఓన్లీ 3,000 పెట్టినట్టు 45 daysకి. సో నాకు 45 days పెట్టినా నాకు వీసా మాత్రం 6 months ఇచ్చారు. సో ఇంకోటి, ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇవి అన్నీ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ చేయడం చాలా బెటర్. మనం ఇప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ PDF ఫైల్ కన్వర్ట్ చేసేసి సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు
అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫైల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి అన్ని డాక్యుమెంట్ ఫిల్ చేయడం చాలా బెటర్, అప్లోడ్ చేయడం చాలా బెటర్. మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయకుండా తర్వాత వీసా బయోమెట్రిక్ వెళ్ళినప్పుడు అక్కడ అప్లోడ్ చేసినట్లయితే సో అక్కడ మళ్ళీ వాళ్ళు 3000 వరకు ఛార్జ్ చేస్తారు. సో అది మనీ మళ్ళీ అక్కడ కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏ డాక్యుమెంట్ ఇస్తున్నామో తెలియదు. సో మళ్ళీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతారు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సో ఈ కన్ఫ్యూషన్ లేకుండా నేనైతే అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫైల్ కన్వర్ట్ చేసేసి సో ఇక్కడనే అప్లై చేసేటప్పుడే వీసా అప్లై చేసేటప్పుడే అన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసేసిన. వీసా ఫీజు వచ్చేసి నేను పే చేసింది 12,794 రూపీస్. సో అది సర్వీస్ ఛార్జెస్, SMS ఛార్జెస్, ఇంకా కొరియర్ ఛార్జెస్తో కలిపి. సో దీంతోపాటు ఇంకో క్వశ్చన్, విజిటింగ్ వీసా 6 months విజిటింగ్ వీసా అప్లై చేసేటప్పుడు మనకు టీబీ డాక్యుమెంట్ అయితే అవసరం లేదు. ఓన్లీ మోర్ దెన్ 6 months మనం యూకేలో స్టే చేసినట్లయితే మాత్రమే టీబీ డాక్యుమెంట్ కావాలి. సో మెడికల్ డాక్యుమెంట్. సో ఇవి ఓవరాల్గా నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ ఇంతకంటే మించి నేను ఏ ఎక్స్ట్రా డాక్యుమెంట్ ఏది సబ్మిట్ చేయలేదు. సో నేను అప్లై చేసిన డేట్ నుంచి బయోమెట్రిక్ అపాయింట్మెంట్ డేట్ నుంచి నాకు 1 weekలో నాకు వీసా అయితే వచ్చేసింది. 6 months వ్యాలిడిటీ వచ్చింది. అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేసిన అనుకుంటున్నా. సో మీకు కానీ ఇంకా ఈ విజిటింగ్ వీసాలో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే సో మీరైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయొచ్చు, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.